Hello my dear friends and family members, నేను మీ శ్రీనివాస్. Welcome back to you all for English Grammar Telugu YouTube channel which is exclusively for English Grammar. Friends, ఇవాళ ఈ వీడియోలో 6th to 10th class కి సంబంధించి లెటర్ రైటింగ్, ఎస్పెషల్లీ ఇన్ఫార్మల్ లెటర్ రైటింగ్ ని ఎలా రాయాలి, సో అందులో ఏమేం పార్ట్స్ ఉంటాయి, దాని యొక్క ఫార్మాట్ ఏంటి అనేది క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఇది 6th to 10th క్లాస్ కి మాత్రం అనుకోవద్దు, దాదాపు అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి లెటర్స్ లో ఉన్న పార్ట్స్ ఏంటి అని MCQs లో అడుగుతుంటారు. కాబట్టి ఈ వీడియో అందరికీ చాలా చాలా ఇంపార్టెంట్. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో తెలపండి, నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను ఫ్రెండ్స్. అండ్ మరొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మీరు కనుక మా ఈ ఛానల్కి న్యూ మెంబర్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేస్తారంటే నేను చేసే ప్రతి గ్రామర్ వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. అండ్ మరి ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. లెటర్ రైటింగ్ ఇన్ఫార్మల్. లెటర్స్ కెన్ బ్రాడ్లీ బీ క్లాసిఫైడ్ ఇంటూ 2 categories. అవేంటి అంటే పర్సనల్ లెటర్స్, సోషల్ లెటర్స్, ఇన్ఫార్మల్ లెటర్స్. అలాగే సెకండ్ వన్ అఫీషియల్ లెటర్స్, బిజినెస్ లెటర్స్, ఫార్మల్ లెటర్స్. సింపుల్గా రెండు గుర్తుపెట్టుకోండి, ఇన్ఫార్మల్ లెటర్స్, ఫార్మల్ లెటర్స్. ఫస్ట్ పర్సనల్ లెటర్స్, సోషల్ లెటర్స్, ఇన్ఫార్మల్ లెటర్స్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ ఇన్ఫార్మల్ లెటర్స్ అంటే ఏంటి అంటే, ఎవరెవరికి రాస్తాం ఇన్ఫార్మల్ లెటర్ అనేది ఇక్కడ ఉంది చూడండి ఫ్రెండ్స్. దీస్ ఆర్ లెటర్స్ రిటర్న్ టు అవర్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్, రిలేటివ్స్, నేబర్స్, కలీగ్స్, వెల్ విషర్స్, acquaintances అంటే known people and near and dear ones etc. మన ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ బంధువులకి వీళ్ళందరికీ రాస్తే దాన్ని ఇన్ఫార్మల్ లెటర్ అంటారు. ఇన్ఫార్మల్ లెటర్ గురించి ఇవాళ మనం తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్. ఫార్మేట్ ఆఫ్ ఇన్ఫార్మల్ లెటర్. ఇక్కడ ఒక ఫార్మేట్ ఉంది చూడండి ఇన్ఫార్మల్ లెటర్ది. ఇందులో ఇన్ఫార్మల్ లెటర్లో కొన్ని పార్ట్స్ ఉన్నాయి. అవి ఏంటి అంటే 6 పార్ట్స్ ఉన్నాయి. అందులో 1 by 1 నేర్చుకుందాము ఇన్ డీటెయిల్డ్గా. ఫస్ట్ వన్ హెడింగ్, దీన్నే సెండర్స్ అడ్రస్ అంటారు. సెకండ్ సాల్యుటేషన్, దీన్నే గ్రీటింగ్ అంటారు. థర్డ్ వన్ బాడీ ఆఫ్ ద లెటర్. ఫోర్త్ వన్ కంక్లూజన్, దీన్నే కాంప్లిమెంటరీ వర్డ్స్ ఆర్ కాంప్లిమెంటరీ క్లోజ్ అని కూడా అంటారు. అండ్ అలాగే ద సబ్స్క్రిప్షన్, లీవ్ టేకింగ్ అని కూడా అంటారు. ద సూపర్స్క్రిప్షన్, రిసీవర్స్ అడ్రస్ అని కూడా అంటారు. సబ్స్క్రిప్షన్ అంటే గుర్తొచ్చింది ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ సపోర్ట్ నాకు ఎప్పుడు కావాలి. అండ్ ఫస్ట్ నుంచి డీటెయిల్డ్గా తెలుసుకుందాం 1 to 6 ఏంటి ఎలా చేయాలి అనేది. ఫస్ట్ వన్ ద హెడ్డింగ్, దీన్నే సెండర్స్ అడ్రస్ అంటారు. ఇట్ హ్యాస్ టు బి రిటర్న్ ఎట్ ద టాప్ రైట్ అండ్ కార్నర్ ఆఫ్ ద పేజ్ వితౌట్ మెన్షనింగ్ యువర్ నేమ్. నేమ్ మెన్షన్ చేయకుండా టాప్ రైట్ సైడ్ కార్నర్ పేజ్లో స్టార్టింగ్ రాయాలి. ఇట్ మస్ట్ కంటైన్ 4 lines కంపల్సరీ. 4 lines కంపల్సరీగా ఉండాల్సిందే. అందులో ఫస్ట్ వన్ డోర్ నెంబర్, కామా కంపల్సరీ. సెకండ్ వన్ మెయిన్ స్ట్రీట్ ఆర్ ఏరియా, కామా కంపల్సరీ. నెక్స్ట్ మెయిన్ సిటీ ఫుల్ స్టాప్, డేట్ ఫుల్ స్టాప్. లాస్ట్ 2కి ఫుల్ స్టాప్స్తో మెన్షన్ చేయాలి. అండ్ కంపల్సరీగా 4 lines ఉండాల్సిందే. దీన్ని సెండర్స్ అడ్రస్ అంటారు. ఎవరైతే లెటర్ రాస్తున్నారో వాళ్ళ యొక్క అడ్రస్. డేట్ హ్యాస్ టు బి రిటర్న్ ఇన్ అన్ ఎక్స్టెండెడ్ ఫార్మాట్ లైక్ దిస్. డేట్ని ఎప్పుడూ కూడా ఎక్స్టెండెడ్ ఫార్మాట్లో రాయాలి. మనం ఇంగ్లీష్లో డేట్ని ఏ డిస్కోర్స్లో రాస్తున్నా సరే, ఎక్కడ రాస్తున్నా సరే కంపల్సరీగా ఎక్స్టెండెడ్ ఫార్మాట్లో రాయాలి. అంటే ఎలాగంటే 14th February, 2021 ఆర్ February 14th, 2021 ఎలాగైనా రాసుకోవచ్చు. కానీ అవాయిడ్ డేట్ రైటింగ్ లైక్ దిస్. 14 ఫుల్ స్టాప్ 02/2021, 14-02-2021, అలాగే 14/02/2021. ఇది ఓల్డ్ ప్యాటర్న్ ఫ్రెండ్స్, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఈ స్టైల్ ఆఫ్ డేట్ రైటింగ్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మనం లెటర్స్లో రాయకూడదు. జాగ్రత్తగా గమనించండి. డేట్ ఎప్పుడు కూడా ఎక్స్టెండెడ్ ఫార్మాట్లోనే రాయండి, ఇలా షార్ట్కట్లో మాత్రం అస్సలు రాయొద్దు. అండ్ సెకండ్ సాల్యుటేషన్, దీన్నే గ్రీటింగ్ అని కూడా అంటారు. ఇది కొంచెం బిలో ద సెండర్స్ అడ్రస్ రాయాల్సి ఉంటుంది. ఇట్ హ్యాస్ టు బి రిటర్న్ ఆన్ ద లెఫ్ట్ సైడ్ స్టార్టింగ్ ఆఫ్ ద పేజ్ బిలో ద సెండర్స్ అడ్రస్. ఆఫ్టర్ సాల్యుటేషన్, కామా కంపల్సరీ. సాల్యుటేషన్ రాసిన తర్వాత కంపల్సరీగా కామా యూజ్ చేయాల్సి ఉంటుంది. దిస్ వుడ్ డిఫర్ డిపెండింగ్ ఆన్ యువర్ రిలేషన్షిప్ విత్ ఎ పర్సన్ టు హూమ్ యు ఆర్ రైటింగ్ అస్. మనం ఎవరైతే లెటర్ని రాస్తున్నామో ఆ పర్సన్ని బట్టి రిలేషన్ మనకి ఇక్కడ సాల్యుటేషన్ ఉంటుంది. ఫాదర్కి మదర్కి రాస్తున్నప్పుడు డియర్ మదర్, డియర్ ఫాదర్, కామా కంపల్సరీగా మెన్షన్ చేయాలి.
బ్రదర్కి సిస్టర్కి రాస్తున్నప్పుడు డియర్ బ్రదర్, డియర్ సిస్టర్. గ్రాండ్ పేరెంట్స్కి రాస్తుంటే డియర్ గ్రాండ్ పా, డియర్ గ్రాండ్ మా. అలాగే అంకుల్ ఆంట్కి రాస్తే డియర్ అంకుల్, డియర్ ఆంట్. క్లోజ్ ఫ్రెండ్స్కి రాస్తుంటే డియర్ రాజు, డియర్ పూర్విక. నేమ్ కంపల్సరిగా మెన్షన్ చేయాలి. డియర్ ఫ్రెండ్ అని రాయకూడదు. ఫ్రెండ్కి అంటూ ఒక నేమ్ ఉంటుంది, ఆ నేమ్ని మనం ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అక్వైంటెన్సెస్ అంటే నోన్ పీపుల్స్కి డియర్ మిస్టర్ షన్ను, డియర్ మిస్ వైష్ణవి, ఇలాగ పేర్లు కంపల్సరీగా రాయాల్సి ఉంటుంది. అండ్ ద సాల్యుటేషన్ గ్రీటింగ్ ఇది కంపల్సరీగా మనం ఇలా రాయాలి. స్టార్టింగ్లో డియర్ పూర్విక జస్ట్ నేమ్ మెన్షన్ చేయాలి, కామా కంపల్సరీగా రాయాలి. అవాయిడ్ రైటింగ్ సాల్యుటేషన్ లైక్ దిస్, ఇక్కడ ఇలా రాసినట్టు మాత్రం ఎట్టి పరిస్థితులను రాయొద్దు. మై డియర్ రాజు రాంగ్, అలా రాయకూడదు. మై డియర్ ఫ్రెండ్ రాజు, ఇది కూడా రాంగ్, ఇలా కూడా రాయకూడదు. డియర్ ఫ్రెండ్ అని ఎట్టి పరిస్థితులను రాయకూడదు. ఆ ఫ్రెండ్ కంటూ ఒక నేమ్ ఉంటుంది, ఆ నేమ్ని మనం మెన్షన్ చేయాలి. మై డియర్ మదర్ రాయకూడదు, రాంగ్. డియర్ ఫాదర్ అనేది కరెక్ట్. అలాగే డియర్ పూర్విక ఈజ్ అబ్సల్యూట్లీ కరెక్ట్. ఇది సెకండ్ పార్ట్. థర్డ్ పార్ట్ బాడీ ఆఫ్ ద లెటర్. ఇందులో 2 పార్ట్స్ ఉన్నాయి. ఇంట్రడక్టరీ పారాగ్రాఫ్, యాక్చువల్ కంటెంట్ మ్యాటర్. ఇంట్రడక్టరీ పారాగ్రాఫ్కి కంపల్సరీగా ఫస్ట్ పారాగ్రాఫ్ వదిలేయాల్సిందే. సో ఇంట్రడక్టరీ పారాగ్రాఫ్, దిస్ ఈజ్ అ షార్ట్ పారాగ్రాఫ్ ఆఫ్ ఇన్ఫార్మల్ గ్రీటింగ్. గివెన్ బిలో ఆర్ ఫ్యూ ఎగ్జాంపుల్స్. ఓపెనింగ్ సెంటెన్సెస్ ఆఫ్ ఇన్ఫార్మల్ లెటర్స్. ఇన్ఫార్మల్ లెటర్స్లో ఓపెనింగ్ సెంటెన్సెస్ ఇంట్రడక్టరీ పారాగ్రాఫ్ ఎలా రాయాలో ఇక్కడ ఉంది చూడండి ఫ్రెండ్స్. ఐ ఆమ్ రియలీ ఎక్సైటెడ్ టు రైట్ టు యూ ఆఫ్టర్ లాంగ్ టైమ్. హోప్ దిస్ లెటర్ ఫైండ్స్ యూ ఇన్ cheerful mood. హియర్ ఐ ఆమ్ డూయింగ్ వెల్. హియర్ ఇన్ దిస్ లెటర్ ఐ వుడ్ లైక్ టు డిస్క్రైబ్. ఇది మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. సో చాలా ఈజీగా ఉంటుంది. సో ఇదే ఇంట్రడక్షన్ గుర్తుపెట్టుకోండి. ప్రతి ఇన్ఫార్మల్ లెటర్లో ఇది రాయడానికి ట్రై చేయండి అకార్డింగ్ టు ద సిచ్యువేషన్. అలాగే కొన్ని ఉన్నాయి. హోప్ దిస్ లెటర్ ఫైండ్స్ యూ ఇన్ ఎ గుడ్ హెల్త్. ఇట్స్ అ లాంగ్ టైమ్ సిన్స్ వీ మెట్. హియర్ ఐ ఎమ్ డూయింగ్ వెల్. ఇన్ దిస్ లెటర్ ఐ వుడ్ లైక్ టు డిస్క్రైబ్. హోప్ దిస్ లెటర్ ఫైండ్స్ యూ ఇన్ పింక్ మోడ్. ఐ వాజ్ హ్యాపీ టు రిసీవ్ యువర్ లెటర్. ఐ వుడ్ లైక్ టు అపాలజైజ్ ఫర్. ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ యూ ఆన్. యూ వుడ్ బి వెరీ హ్యాపీ టు నో. ఇలాగ కొన్ని ఫార్మాట్స్ ఉన్నాయి. బేస్డ్ ఆన్ ద సిచ్యువేషన్ రాయాల్సి ఉంటుంది. అవాయిడ్ రైటింగ్ హౌ ఆర్ యూ, ఐ ఆమ్ ఫైన్, విచ్ గివ్స్ పూర్ ఇంప్రెషన్ అండ్ ఆల్సో పూర్ ఇంట్రడక్షన్ ఫర్ ఇన్ఫార్మల్ లెటర్. జనరల్గా మనం ఎప్పుడు లెటర్ స్టార్ట్ చేసినా హౌ ఆర్ యూ, ఐ ఆమ్ ఫైన్ అని రాస్తుంటారు. ఎట్టి పరిస్థితుల్లోనే అది రాయొద్దు ఫ్రెండ్స్. అది ఓల్డ్ ప్యాటర్న్, చాలా ఓల్డ్ ట్రెడిషన్. సో మనం అప్డేట్ అవ్వాలి. సో కంపల్సరీగా మీకు బిఫోర్ చెప్పిన ఇంట్రడక్టరీ పార్ట్ నేర్చుకోండి. అండ్ అలాగే సెకండ్ పార్ట్ వచ్చేసి యాక్చువల్ కంటెంట్ మ్యాటర్. బేస్డ్ ఆన్ ద గివెన్ క్వశ్చన్ ఆర్ సిచ్యువేషన్ వీ నీడ్ టు డెవలప్ ద కంటెంట్ బై పోజింగ్ WH క్వశ్చన్స్ ఇన్ అవర్ మైండ్. సో WH క్వశ్చన్స్ వేసుకొని వాట్ హ్యాపెండ్, వెన్ ఇట్ హ్యాపెండ్, హౌ ఇట్ హ్యాపెండ్, వేర్ ఇట్ హ్యాపెండ్. సో అలాగ కొన్ని క్వశ్చన్స్ మన మైండ్లో అనుకొని వాటితో మనం బ్యూటిఫుల్ సెంటెన్సెస్ని క్రియేట్ చేసుకోవచ్చు. కంటెంట్ని అలా డెవలప్ చేయాలి. దిస్ పార్ట్ షుడ్ బి రిటన్ ఇన్ ఏ సింపుల్ అండ్ న్యాచురల్ స్టైల్. దీన్ని ఎప్పుడు సింపుల్ న్యాచురల్ స్టైల్లోనే రాయాల్సి ఉంటుంది. ఇఫ్ ద లెటర్ ఈజ్ లాంగ్, ద బాడీ, ద కంటెంట్ మ్యాటర్ మే బి డివైడెడ్ ఇంటూ 2 or more paragraphs అకార్డింగ్ టు డిఫరెంట్ ఐడియాస్. ఒకవేళ మ్యాటర్ కనుక లెందీగా ఉంటే, బాడీ ఆఫ్ ద లెటర్ కంటెంట్ మ్యాటర్ కనుక లెందీగా ఉంటే కంపల్సరీగా మనం 2-3 పారాగ్రాఫ్ని డివైడ్ చేయాల్సి ఉంటుంది. ప్యాసివ్గా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒకేలా రాయొద్దు, డివైడ్ చేయాల్సిందే మ్యాటర్ని. అలాగే ఫోర్త్ వన్ కంక్లూజన్. దీన్ని కాంప్లిమెంటరీ వర్డ్స్, కాంప్లిమెంటరీ క్లోజ్ అని కూడా అంటారు. కన్వే మై బెస్ట్ ఆర్ వామ్ రిగార్డ్స్ టు యువర్ పేరెంట్స్. ఇది కంపల్సరీగా మీకు గుర్తు రావాల్సిందే ఇమీడియట్గా. అలాగే కొన్ని ఫ్యూ పాసిబుల్ ఎండింగ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్టర్ కన్వే మై రిగార్డ్స్. కన్వే మై రిగార్డ్స్ తర్వాత కొన్ని ఫ్యూ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ఇందులో. లుకింగ్ ఫార్వర్డ్ టు విజిట్ అని, సీ యూ సూన్ అని, అలాగే విషింగ్ యూ ఆల్ ద బెస్ట్ అని, యాంగ్జియస్లీ వెయిటింగ్ ఫర్ యువర్ రిప్లై అని, బెస్ట్ విషెస్ టు విక్కీ, స్టే ఇన్ టచ్ అని, అలాగే వెయిటింగ్ ఫర్ యువర్ రిప్లై అని, అవైటింగ్ యువర్ రిప్లై అని. బట్ డోంట్ మెన్షన్ అవైటింగ్ ఫర్ అని ఎట్టి పరిస్థితుల్లోనూ మెన్షన్ చేయకూడదు. ఇది అబ్సల్యూట్లీ రాంగ్ ఫ్రెండ్స్. అండ్ కన్వే మై రిగార్డ్స్ టు యువర్ పేరెంట్స్ తర్వాత ఇలాంటివి మనం ఎండింగ్లో రాసుకోవచ్చు. ఓకేనా, ఇవి ఫ్యూ పాసిబుల్ ఎండింగ్ ఎగ్జాంపుల్స్. సో అవైటింగ్ ఫర్ అని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మెన్షన్ చేయకండి. అలాగే ఫిఫ్త్ పార్ట్ని సబ్స్క్రిప్షన్ అంటారు. దీన్ని లీవ్ టేకింగ్ అని కూడా అంటారు. ఇట్ ఈస్ రిటన్ అట్ ద బాటమ్ ఆన్ ద రైట్ సైడ్ ఆఫ్ ద లెటర్ బిలో కంక్లూషన్. అండ్ కన్వే మై రిగార్డ్స్కి కింద కొంచెం లాస్ట్, ఓకేనా, ఎండింగ్ సైడ్లో రైట్ సైడ్లో రాయాల్సి ఉంటుంది బాటంలో.
ద ఫస్ట్ లెటర్ ఈజ్ ఇన్ క్యాపిటల్ లెటర్ కంపల్సరీ. ఫస్ట్ లెటర్ ఎట్టి పరిస్థితుల్లోనూ క్యాపిటల్ లెటర్ ఉండాలి, అంటే వై. అండ్ నో అపాస్ట్రఫీ ఈజ్ యూజ్డ్ ఇన్ యువర్స్ ఎయిదర్ బిఫోర్ ఆర్ ఆఫ్టర్ ద ఎస్. ఎస్కి బిఫోర్ కానీ తర్వాత కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ యువర్స్ దగ్గర అపాస్ట్రఫీ యూజ్ చేయకూడదు. ఎందుకు యూజ్ చేయకూడదు అంటే రిమెంబర్ దట్ యువర్స్ ఈజ్ ఎ సింగిల్ వర్డ్ వితౌట్ అపాస్ట్రఫీ. అపాస్ట్రఫీ లేకుండా యువర్స్ అనేది సింగిల్ వర్డ్, అది గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఎట్టి పరిస్థితుల్లోనూ అపాస్ట్రఫీ మెన్షన్ చేయకూడదు, కంపల్సరిగా క్యాపిటల్ లెటర్ రాయాల్సిందే. దేర్ షుడ్ బి కామా ఎట్ ద ఎండ్ ఆఫ్ ద సబ్స్క్రిప్షన్. సబ్స్క్రిప్షన్ ఎండింగ్లో కామా కంపల్సరీగా ఉండాలి. ఆ సబ్స్క్రిప్షన్ని ఎలా రాయాలి అంటే ఇక్కడ చూడండి, యువర్స్ లవింగ్లీ. ఎవరికి రాసినా కూడా ఇన్ఫార్మల్ లెటర్లో, సో విత్ అవాయిడింగ్ అంబిగ్యూటీ, సో కన్ఫ్యూజన్ అవాయిడ్ చేయడానికి జస్ట్ మీరు యువర్స్ లవింగ్లీ అని గుర్తుపెట్టుకోండి. కామా కంపల్సరీగా రాయాలి. సో మన నేమ్ రాయకూడదు కాబట్టి అకార్డింగ్ టు బోర్డ్ ఎగ్జామినేషన్ ఇంటూ మార్క్స్ పెట్టేసి లాస్ట్లో ఫుల్ స్టాప్ పెట్టేస్తాము. యువర్స్ లవింగ్లీ రాంగ్, ఎందుకంటే ఇక్కడ అపాస్ట్రఫీ ఉంది. యువర్స్ లవింగ్లీ ఇది కూడా రాంగ్, ఇందులో ఎస్ తర్వాత అపాస్ట్రఫీ ఉంది. యువర్స్ లవింగ్లీ ఇది రాంగ్, ఎందుకంటే స్టార్టింగ్ స్మాల్ లెటర్ ఉంది. యువర్స్ లవింగ్లీ సన్ ఇది అబ్సల్యూట్లీ రాంగ్. లవింగ్లీ సన్ అనకూడదు, యువర్స్ లవింగ్ సన్ అని అనొచ్చు. అండ్ అలాగే లాస్ట్ వన్ యువర్స్ లవింగ్లీ ఇది అబ్సల్యూట్లీ కరెక్ట్. ఆఫ్టర్ సబ్స్క్రిప్షన్ కామా కంపల్సరీగా ఉండాలి. సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని, ఇలాంటి వీడియోస్ని మీకు ఇంకా చాలా పొందొచ్చు. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రిప్షన్లో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. ద సిగ్నేచర్, నేమ్ ఆఫ్ ద రైటర్ బిలో ద సబ్స్క్రిప్షన్. వెన్ యూ రైట్ ఎ లెటర్ ఇన్ అన్ ఎగ్జామినేషన్ పేపర్, డోంట్ రైట్ యువర్ రియల్ నేమ్ ఆర్ అడ్రస్. మనం పబ్లిక్ ఎగ్జామ్ రాస్తున్నప్పుడు బోర్డ్ ఎగ్జామ్స్ ఏవైనా సరే, అది ఇంటర్మీడియట్ కావచ్చు 10th కావచ్చు, మన ఓన్ నేము అడ్రస్ రాయకూడదు. స్టూడెంట్స్ ఆర్ ఇన్స్ట్రక్టెడ్ టు రైట్ ఇంటూ మార్క్స్ ఫుల్ స్టాప్ ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ నేమ్ అకార్డింగ్ టు ఎస్ఎస్సి. అకార్డింగ్ టు ఎస్ఎస్సి అనే కాదు, బోర్డ్ ఎగ్జామినేషన్స్కి ఎందులో అయినా సరే మనం నేమ్ రాయకూడదు. యువర్స్ లవింగ్లీ రాసిన తర్వాత కామా పెట్టి 3 or 4 స్టార్ మార్క్స్ పెట్టేసి ఫుల్ స్టాప్ పెట్టేయాల్సి ఉంటుంది. బట్ వీ షుడ్ మెన్షన్ నేమ్ కంపల్సరీ ఇఫ్ దే మెన్షన్ ఇన్ ద గివెన్ క్వశ్చన్ బోత్ సెండర్ అండ్ రిసీవర్. ఒక్కొక్కసారి ఎగ్జామ్లో ఇచ్చిన క్వశ్చన్లో సెండర్ నేమ్ ఉంటుంది, రిసీవర్ నేమ్ ఉంటుంది. అలాంటి టైంలో కంపల్సరీగా డియర్ పక్కన ఎలాగైతే నేమ్ పెడతామో అలాగే లాస్ట్లో యువర్స్ లవింగ్లీ పక్కన ఆ పేరు మెన్షన్ చేయాలి, క్వశ్చన్లో ఇచ్చిన పేరు. ఫర్ ఎగ్జాంపుల్ ఎలాంటి క్వశ్చన్ అంటే ఇక్కడ క్వశ్చన్ ఇచ్చినాను చూడండి. రైట్ ఎ లెటర్ టు యువర్ ఫ్రెండ్ పూర్విక ఎక్స్ప్లెయినింగ్ టు హర్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ప్లాంటింగ్ ట్రీస్ అండ్ ద అడ్వాంటేజ్ ఆఫ్ ప్లాంట్స్, రెయిన్ హార్వెస్టింగ్ టెక్నిక్స్ లైక్ సోకింగ్ పిట్స్ అండ్ ప్రివెన్షన్ ఆఫ్ వేస్టేజ్ ఆఫ్ వాటర్. ఇమాజిన్ దట్ యు ఆర్ జాన్విక. సో ఇమాజిన్ దట్ యు ఆర్ జాన్విక అన్నాడు అంటే సబ్స్క్రిప్షన్ దగ్గర కంపల్సరిగా యువర్స్ లవింగ్లీ కామా జాన్విక ఫుల్ స్టాప్ అని రాయాలి. ఇది సిగ్నేచర్, నేమ్ ఇచ్చాడు కాబట్టి క్వశ్చన్ పేపర్లో. అలాగే డియర్ స్టార్టింగ్లో సాల్యుటేషన్ దగ్గర డియర్ పూర్విక అని మెన్షన్ చేయాలి, ఎందుకంటే మనం పూర్వికకి లెటర్ రాస్తున్నాం కాబట్టి. సో నేమ్ మెన్షన్ చేస్తే చేయాలి, నేమ్ మెన్షన్ చేయకపోతే ఎట్టి పరిస్థితుల్లోనూ మన నేము లెటర్లో రాయకూడదు ఫ్రెండ్స్, గమనించగలరు. అలాగే లాస్ట్ పార్ట్ని సూపర్స్క్రిప్షన్ అంటారు, దీన్నే రిసీవర్స్ అడ్రస్ అంటారు. మనం ఎవరికైతే లెటర్ రాస్తున్నామో వాళ్ళ అడ్రస్, దాన్ని సూపర్స్క్రిప్షన్ అంటారు. ఇట్ హ్యాస్ టు బి రిటర్న్ ఎట్ ద బాటమ్ ఆన్ ద లెఫ్ట్ సైడ్ స్టార్టింగ్ ఆఫ్ ద లెటర్ బిలో ద సబ్స్క్రిప్షన్. సబ్స్క్రిప్షన్కి కొంచెం కిందగా రాయాల్సి ఉంటుంది. ప్రిఫరబుల్లీ ఇన్ ఏ బాక్స్ విత్ ద స్టాంప్ సింబల్. కంపల్సరిగా సూపర్స్క్రిప్షన్కి అంటే రిసీవర్స్కి అడ్రస్కి ఒక బాక్స్ కొట్టి అందులో ఒక స్టాంప్ సింబల్ని పెట్టాలి, అండ్ విచ్ ఇండికేట్స్ టు అడ్రస్. వీ కెన్ స్టార్ట్ రైటింగ్ రిసీవర్స్ అడ్రస్ ఎయిదర్ విత్ టు ఆర్ విత్ అడ్రస్ ఆన్ ద ఎన్వలప్. రిసీవర్స్ అడ్రస్ రాసేటప్పుడు మనం టుతో అయినా స్టార్ట్ చేయొచ్చు, అలాగే అడ్రస్ ఆన్ ద ఎన్వలప్తో అయినా స్టార్ట్ చేసుకోవచ్చు. బట్ వీ షుడ్ నాట్ యూజ్ ఎనీ పంక్చువేషన్ ఆర్ అండర్లైన్ ఆఫ్టర్ టు ఆర్ అడ్రస్ ఆన్ ద ఎన్వలప్. టు తర్వాత కానీ అడ్రస్ ఆన్ ద ఎన్వలప్ తర్వాత కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ మనం అండర్లైన్ చేయడం కానీ ఏదైనా పంక్చువేషన్స్ యూజ్ చేయడం కానీ కంపల్సరీగా నిషేధించాల్సి ఉంటుంది. వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ యూజ్ చేయకూడదు.
ఇట్ మస్ట్ కంటైన్ మ్యాక్సిమం 5 lines ఇంక్లూడింగ్ రిసీవర్స్ నేమ్ ఫాలోడ్ బై సన్ ఆఫ్ ఆర్ డాటర్ ఆఫ్. సో ఇక్కడ మనం రిసీవర్స్ అడ్రస్ రాసేటప్పుడు కంపల్సరీగా 5 lines ఉండేలా చూసుకోవాలి మ్యాక్సిమం, మినిమం 4 lines విత్ ఫుల్ డీటెయిల్స్ ఉండాలి. అది టు అడ్రస్ అంటే. రిసీవర్స్ నేమ్ ఉండాలి కంపల్సరీగా. స్టార్టింగ్లో ఎవరి నేమ్ అయితే రాసామో డియర్ పూర్విక అని ఆ నేమే కంపల్సరీగా 2 పక్కన కానీ అడ్రస్ ఆన్ ద ఎన్వలప్ దగ్గర కానీ ఉండాలి విత్ సన్ ఆఫ్ ఆర్ డాటర్ ఆఫ్. డోర్ నెంబర్ ఫాలోడ్ బై స్ట్రీట్ నేమ్. ఏదైనా తెలిసిన డోర్ నెంబర్ వేయండి. ఏదైనా ఒకవేళ డోర్ నెంబర్ తెలియకపోతే ఏదో ఒక ఫేక్ డోర్ నెంబర్ వేసేస్తాము. అండ్ విలేజ్ ఆర్ సిటీ నేమ్ అండ్ అలాగే మండల్, డిస్ట్రిక్ట్ ఫాలోడ్ బై పిన్ కోడ్ ఇఫ్ యు నో విత్ ఫుల్ స్టాప్. పిన్ కోడ్ తెలిస్తే ఓకే, లేకపోతే లీవ్ చేసేసేయండి. సో ఫస్ట్ నేమ్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి సెండర్స్ నేమ్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి లాస్ట్ ఫుల్ స్టాప్ వరకు, లాస్ట్లో ఫుల్ స్టాప్ పెట్టాలి. పంక్చువేషన్స్ కంపల్సరీగా యూజ్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే సూపర్స్క్రిప్షన్ కొన్ని మోడల్స్ ఇచ్చున్నాను ఇక్కడ. రిసీవర్స్ అడ్రస్ ఎలా రాయాలనేది. టూ పక్కన చూడండి, ఎటువంటి 2 పక్కన కానీ అడ్రస్ ఆన్ ద ఎన్వలప్ పక్కన కానీ ఎటువంటి పంక్చువేషన్స్ యూజ్ చేయకూడదు, అండర్లైన్ చేయకూడదు. పూర్విక డాటర్ ఆఫ్ శివ కామా కంపల్సరీ, డోర్ నెంబర్ కామా కంపల్సరీ, మిలిటరీ కాలనీ కామా కంపల్సరీ, విజయవాడ కామా కంపల్సరీ, లాస్ట్లో పిన్ కోడ్ ఫుల్ స్టాప్. ఇట్ ఈస్ బెటర్ టు రైట్ 2 pages 2 sides of a sheet for good impression. You may write PTO at the end of the first page. సో మనకు 10th class ఎగ్జామ్స్కి సంబంధించి లెటర్ సింగిల్ సైడ్ రాయాలనే రూల్ అయితే ఏం లేదు ఫ్రెండ్స్. 2 sides మనం కంపల్సరీగా రాయాలి. రాస్తేనే మనకు 5 marks. ఎందుకంటే ఆల్రెడీ మనకి డిస్కోర్సెస్కి కట్ ఆఫ్ ఉంటుంది కాబట్టి మంచి మార్క్స్ రావాలి అంటే 2 sides కంపల్సరీగా రాయాలి. సింగిల్ సైడ్ రాస్తే కొంచెం మ్యాటరే వస్తుంది. ఈ డీటెయిల్స్కే మనకు ఆ పేజ్ సరిపోతుంది. సో గమనించగలరు ఫ్రెండ్స్. అండ్ మనం సెకండ్ ఎండింగ్ పేజ్లో రాసేటప్పుడు పీటీఓ అని కంపల్సరీగా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అవాయిడ్ స్ట్రైక్అవుట్స్, రీరైటింగ్, ఓవర్ రైటింగ్. స్ట్రైక్అవుట్స్ని, రీరైటింగ్ని, ఓవర్ రైటింగ్ అవాయిడ్ చేయాలి. మెయింటైన్ అట్రాక్టివ్ హ్యాండ్ రైటింగ్. అట్రాక్టివ్గా హ్యాండ్ రైటింగ్ రాస్తే, నీట్గా ఫార్మాట్ యూస్ చేసి రాస్తే మంచి మార్క్స్ పడుతుంది. అండ్ ఒక స్పెసిమెన్ కాఫీ లెటర్ కూడా ఇచ్చున్నాను ఫ్రెండ్స్, జాగ్రత్త చూడండి. రైట్ ఎ లెటర్ టు యువర్ ఫ్రెండ్ టెల్లింగ్ హిమ్ ఆర్ హర్ అబౌట్ హౌ డిడ్ యూ స్పెండ్ ఎట్ హోమ్ డ్యూరింగ్ ద లాక్డౌన్ పీరియడ్ డ్యూ టు COVID-19 పాండమిక్ సిచ్యువేషన్. ఇక్కడ చూడండి, విత్ ఫుల్ ఫార్మేట్తో నేను ఒక స్పెసిమెన్ కాపీని నోట్ చేస్తున్నాను. ఇది ఫస్ట్ పార్ట్ సెండర్స్ అడ్రస్ చూడండి, 4 lines కంపల్సరీగా ఉంది. లాస్ట్ 2 lines ఫుల్ స్టాప్ ఉండాలి. డేట్ని ఎక్స్టెండెడ్ ఫార్మాట్లోనే మెన్షన్ చేశాను. డియర్ పూర్విక, సో కంపల్సరీగా నేమ్ రాయాలి. సాలిటేషన్ పక్కన కామా పెట్టాలి. స్టార్టింగ్ ఇంట్రొడక్టరీ పారాగ్రాఫ్ మినిమం 3 paragraphs రాయాలి. ఫస్ట్ ఎండింగ్లో పీటీఓ మెన్షన్ చేశాను చూడండి. అలాగే లెటర్ ఎండింగ్లో కన్వే మై బెస్ట్ రిగార్డ్స్ టు యువర్ పేరెంట్స్ అని రాసాము. సో ఇది కంక్లూషన్ ఆర్ కాంప్లిమెంటరీ వర్డ్స్ అని కూడా అంటారు. యువర్స్ లవింగ్లీ, సో ఇది సబ్స్క్రిప్షన్. అండ్ లాస్ట్లో 2 address మెన్షన్ చేసాము అండ్ విత్ ఫుల్ డీటెయిల్స్. అండ్ అలాగే 2 addressకి కంపల్సరీగా బాక్స్ కొట్టాలి. ఆ బాక్స్ తర్వాత ఒక 2 అని ఇండికేషన్ తెలియడానికి ఒక చిన్న స్టాంప్ లాగా ఒక స్మాల్ బాక్స్ కూడా డ్రా చేయాల్సి ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ ఇన్ఫార్మల్ లెటర్ని. సో జాగ్రత్తగా ఈ డీటెయిల్స్ అన్నీ గమనించి నీట్గా రాశారంటే మనకు మంచి మార్క్స్ పడుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నిజంగా నచ్చినట్టయితే ఒక లైక్ కొట్టండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీ ఒక లైక్ అండ్ షేర్ రియల్లీ నాకు చాలా ఎనర్జీ అండ్ మోటివేషన్ ఇస్తుంది. తద్వారా మీకు ఉపయోగపడే మరిన్ని వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తాను. అండ్ అప్పటి వరకు దిస్ ఇస్ శ్రీనివాస్ సైనింగ్ ఆఫ్. See you next video. Stay tuned to our channel for more interesting grammar updates. Thanks for watching.